Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మ్యాథ్స్ CC రికార్డ్ అప్లోడ్ చేశాను. సో మీరు ఫొటోస్ అడుగుతున్నారు, పీడిఎఫ్ అడుగుతున్నారు అనేసి డైరెక్ట్ నేను ఫొటోసే తీసి పెట్టడం జరిగింది. ఫస్ట్ మనకి మ్యాథ్స్ CC రికార్డ్ అని హైలైట్గా ఇలా బ్రాడ్ స్కెచెస్తో రాశాక నెక్స్ట్ ఇంట్రడక్షన్ రాయాలన్నమాట. అంటే CC రికార్డ్ గురించి ఇంట్రడక్షన్ ఒక 6 పేజెస్ అలా వస్తుంది. ఇవన్నీ నేను ఫొటోస్ పెట్టాను. తర్వాత మనకి ఏంటంటే స్క్వేర్లో మనకి బాక్స్ అనేది కొట్టాలి. ప్రతి ఒక్క బుక్లో స్క్వేర్ అనేది బాక్స్ కొట్టి ఇలా రాయాలన్నమాట. ఇది 2 సైడ్స్ రాసుకోవచ్చు. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను పీడిఎఫ్ ట్రై చేశాను. పీడిఎఫ్ ఎలా పెడతారో చూద్దాం. సో నేను పీడిఎఫ్ ఒకవేళ పెట్టి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అది మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ CC రికార్డ్ BED అండి. తర్వాత చాప్టర్ 2 అనేది వస్తుంది. చాప్టర్ 2లో ఏంటంటే మనకి ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. మనం స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్లిప్ టెస్ట్ ఇవన్నీ పెట్టాం కదా, అవి ర్యాంక్స్, మార్క్స్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత చాప్టర్ 3 వస్తుంది. చాప్టర్ 3లో ఒక 5-6 టేబుల్స్ అనేవి ఉంటాయి. ఆ టేబుల్స్కి మనం సెలెక్ట్ చేసుకున్న లెసన్స్ 2 or 3 దాన్ని బట్టి మనం వెయిటేజ్ వేసుకుంటూ రావాలన్నమాట. బ్లూ ప్రింట్ అనే టేబుల్ ఉంటుంది లాస్ట్కి. తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉంటుంది. మనం క్వశ్చన్ పేపర్ రెడీ చేశాక ఏ టాపిక్ నుండి ఎన్నెన్ని మార్క్స్తో మనం ఆ క్వశ్చన్ టైప్ అనేది తీసుకున్నాము అవి కూడా వివరించి ఈ విధంగా రాయాలి. తర్వాత కీ పేపర్, మనం తయారు చేసిన క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ అనేవి ఒక పేపర్లో వచ్చే విధంగా ఇలా రాసుకోవాలి. అండ్ ఏ పార్ట్కి ఒకవేళ ఫార్ములాకి అయితే ఫార్ములాకి మనం ఎంత ఇస్తున్నాం, సొల్యూషన్ రావడానికి స్టెప్ బై స్టెప్ ఎన్ని మార్క్స్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలో ఈ విధంగా టేబుల్ అనేది ఉంటుంది. ఈ టేబుల్ ప్రకారమే మనం ఏ పార్ట్కి అంటే ఇంట్రడక్షన్కి ఒక మార్క్స్, ఎక్స్ప్లెనేషన్కి, సొల్యూషన్కి, క్యాలిక్యులేషన్కి అట్లా పార్ట్ టు పార్ట్ వైజ్ మార్క్స్ అనేవి ఎంతెంత యాడ్ చేస్తున్నామో అవి ఇలా వివరించి రాయాలన్నమాట. చూడండి, అలా రాశాక మనం పిల్లలకి మార్క్స్ అనేవి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాము. మార్క్స్ షీట్ అనేది పెద్దవి ఇలా ప్రోగ్రెస్ కార్డు ఉంటాయి కదా, అవి ఒక 4 షీట్స్ తీసుకొని ఇందులో స్టిక్ చేసి ఎవరికైతే ఎంత గ్రేడ్ వచ్చింది, ఓవరాల్ టోటల్ స్టూడెంట్ పర్సంటేజ్ అనేది ఏ గ్రేడ్లో ఉంది, B గ్రేడ్లో ఉంది చూసుకొని ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత చాప్టర్ 4కి వచ్చేసరికి మనకి ఏముంటుందంటే మనం తయారు చేసిన వెయిటేజ్ ప్రకారము గ్రాఫ్స్ అనేవి ఇస్తారు. ఆ గ్రాఫ్స్ పిల్లల మార్క్స్ని బట్టి ఒక్కొక్క గ్రాఫ్ రాయాలన్నమాట. ఇలా బాక్సెస్ ఉంటాయి మనకి. ప్రతి ఒక్క బాక్స్లో మనం ఎంతమందిని తీసుకున్నాము, వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఎన్ని, దాన్ని బట్టి ఒక 5 మనం ఆన్సర్ షీట్స్ తీసుకొని తయారు చేసుకోవాలి. ఒకవేళ అలా తయారు చేసుకోకుండా మనం ఓల్డ్ రికార్డులో ఎలా ఉందో దాని ప్రకారంగా మార్క్స్ వేసుకుంటూ ఇలా డైరెక్ట్ వేసుకుంటే అలా కూడా అయిపోతుంది. కానీ మనకి ఎక్కువ క్లారిటీ ఉండదు కాబట్టి ఓల్డ్ రికార్డులో ఎలా ఉందో అలా వేసుకొని అందరు సేమ్ వేయకుండా కొంచెం అటు ఇటుగా మార్క్స్ వేసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ గ్రాఫ్స్, ఆ ఫార్ములాస్ గురించి దీన్ని స్టాటిస్టిక్స్ అనే టాపిక్ మీద ఉంటుందన్నమాట. ఆ స్టాటిస్టిక్స్ అనేది లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇలా 4th చాప్టర్లో మొత్తం మ్యాథ్సే ఉంటుంది, గ్రాఫ్స్ ఉంటాయి. ఈ విధంగా మనం రాసుకోవాలి. సో మ్యాథ్స్కి వస్తే మీకు తెలుసు కదా, ఇది చాలా సంపాదించి నేను కలెక్ట్ చేశాను. ఇది మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్స్ కొట్టుకోండి. ఒకవేళ PDF నేను డిస్క్రిప్షన్లో పెడితే అది కూడా సెర్చ్ చేయండి. చూడండి, ఈ విధంగా రాయాలి. ప్రతి ఒక్కటి మనం బాక్స్ హైలైట్ చేయాలన్నమాట. రికార్డ్ అనేవి మనకు ఒకవేళ తప్పులు ఉన్నా మనం ఇలా బాక్స్ కొట్టడం వల్ల వాళ్ళకి నీట్గా ప్రెజెంటేషన్ అనేది చూపించామనుకోండి, మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ చేస్తారు. సో 5th చాప్టర్ వచ్చేసరికి గ్రాఫికల్ రీప్రజెంటేషన్. మనం తీసుకున్న ప్రతి గ్రాఫ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో X యాక్సిస్ నుండి ఏ విధంగా అయితే మనం పాయింట్ టు పాయింట్ అక్కడ
మెన్షన్ చేసుకున్నామో స్టూడెంట్ పాయింట్స్ని, అదేవిధంగా మనం అక్కడి నుండే తీయాలన్నమాట. వాళ్ళు ఒకవేళ చెక్ చేశారనుకో, ఎవరిదైనా తప్పు వచ్చిందంటే ఇక క్లాస్ అంతా బుక్ అయిపోతారు. సో ప్రతి ఒక్క గ్రాఫ్ అనేది మీరు ఎలా అయితే మనము ఫ్రీక్వెన్సీ పాయింట్స్, క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇవి రాసుకుంటాం కదా, ఇంకా కొమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ ఏ విధంగా అయితే వాల్యూస్ రాసుకున్నామో అదే విధంగా గ్రాఫ్స్ అనేవి కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఒకవేళ మీరు దానికి దీనికి తేడా వచ్చింది, కొంతమంది ఓల్డ్ రికార్డ్స్లో కూడా మనకి తప్పుగా ఉంటాయి, అవి మీరు రాసేటప్పుడు కరెక్ట్గా చూసి ఆ నెంబరింగ్ అండ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇవి నేను టర్న్ చేస్తాను, కొన్ని జూమ్ చేసి పెడతాను, లేదంటే ఫొటోస్ విధంగానే ఇలానే ఉంచుతాను. ఇది నేను జూమ్ చేయను, ఎందుకంటే ఫొటోస్ లాగానే ఉంటే మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి నేను ఇది జూమ్ అవుట్ చేయలేదు, జూమ్ ఇన్ చేయలేదు. సో ఏమంటారు, ఇంకా ఏమన్నా రికార్డ్స్ కావాలా మీకు ఒకవేళ కామెంట్లో పెట్టండి కంపల్సరీ. మీకు ఏ విధంగా అయినా బుక్స్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ అండ్ ఏ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టోటల్ మీకు ఉన్న స్టడీ పర్పస్ మీద డౌట్స్ ఏమున్నా కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇది కంపల్సరీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఇంకా సో మనం లాస్ట్కి వచ్చేసి ఇలా మనం ఎగ్జామ్స్ పెడతాం కదా స్కూల్లో, ఎగ్జామ్స్ పెట్టినవి ఇలా ఒక క్వశ్చన్ పేపర్కి వాడు ఎలా ఆన్సర్ చేశాడు వాడిది కూడా మార్క్స్ షీట్ వెనకాల పెట్టుకోవాలన్నమాట. నేను ఇది చూపించే విధంగా ప్రతి ఒక్కరు ఇగో మార్క్స్ చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ వచ్చిన మార్క్స్ నుండి లోయెస్ట్ వచ్చిన మార్క్స్ వరకు హై టు లో విధంగా పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్క ఆన్సర్ షీట్కి క్వశ్చన్ పేపర్ కూడా ఉండాలి. చూడండి ఇలా వీడు తప్పు పెట్టారు, ఇది ఎవరిదో కానీ రికార్డే. ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ నుండి లోయెస్ట్ ఎలా వచ్చిందో అలా పెట్టుకోవాలి. ఓకే.